నవ్వు రాలేదా? సరే, ఏం పర్వాలేదు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నవ్వు వచ్చిందా? రాలేదా? సరే, వేరే ట్రై చేస్తాను. ఓ బన్నీ, త్వరగా చెయ్యి. అయిపోయిందా చిన్నోడా? పూర్తయింది. భలే బాగుంది. ఇది చాలా బాగుంది. సరే, దీన్ని పైన తగిలించండి. కొంచెం పైకి, ఇంకొంచెం పైకి. ఏంటి పైకా? అయితే నేను వేదిక మీద మాట్లాడినా? నువ్వు మాట్లాడకపోతేనే బాగుంటుంది. చాలా మంది అంటారు కదా, నువ్వు పైకి వెళ్ళావు అని, చాలా పైకి వెళ్ళావు అని. చాలా బాగా చెప్పావు. ఒకసారి నువ్వు ఎంత గొప్పగా మాట్లాడతావంటే పైకి ఎగిరేంతగా మాట్లాడతావు. శబాష్ శబాష్ శబాష్. ఇంకాస్త పైకి. ఇక చాలు, దాన్ని అలాగే వదిలేయండి. అరే, చాలా జాగ్రత్తగా ఉండు. అరే, పోపట్టాల మీద ఎందుకు పక్షులు తిరుగుతున్నాయి? చిన్నోడా, ఎవరికైనా రెక్కలు ఊడిపోతే వాళ్ళు ఎలా ఎగరగలరు చెప్పు? ఏమిటిది? పని మొదలు పెట్టిన మొదటి రోజే మీరు పనంతా నాశనం చేశారు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఓకే మేడం. పోపట్ బాగా ఎగిరిపోయింది. చిన్నోడా, బయటికి కూడా రావడం లేదు. అరే, ఆపండి. తనకి రెక్కలు ఊడిపోయాయి. చూడ్డానికి బర్డ్ సెంచరీలా ఉంది. నాకు తెలిసి తన ఫ్యూజ్ కూడా పోయి ఉంటుంది. పర్లేదు పోపట్, మేము నిన్ను కాపాడతాంలే. వద్దు, నాకే అవసరం లేదు, నేనే చూసుకుంటాను. మీరు మీ స్నేహితుల మీద ఒట్టేసి చెప్పండి, ఇంకెవరికి మేము సహాయం చేయము అని. మీరు ఎవరినైతే కాపాడడానికి వెళ్తారో వాళ్ళు అసలు ప్రాణాలతో ఉండరు. అది ఇలా ఇవ్వు, నేను కట్టి పెడతాను. వద్దు, నువ్వు నాకు దూరంగా ఉండు. అరే ఇవ్వు పోపే, తెలియక ఏదో తప్పు చేశాను. దూరంగా ఉండమని చెప్తున్నానుగా. ఇలాగ ఎవరైనా చేస్తారా? నేను 2 అడుగులు ఎత్తుకి ఎగరలేకపోయాను. నాకన్నా పేపర్ వైటే చాలా ఎత్తుగా ఎగురుతున్నది. అనుమానమా? అరే ఇవ్వు. సారీ, నాకెందుకో ఇది నువ్వే చేసుకుంటే బాగుండనిపిస్తోంది. నమస్కారం లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పుడే అర్థమైంది మేడం ఎందుకు అంత హైట్ లో పెట్టమన్నారు అని. అరే తమ్ముడు, నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కొత్త వ్యాపారానికి, కొత్త పనికి, కొత్త ఆలోచనకి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ మిస్టర్ జిరాఫ్. అరే, కూర్చున్నా కనపడటం లేదంటే. నాకెందుకో తన మొహం ఎవరికి చూపించడానికి ఇష్టపడడం లేదనిపిస్తుంది. చూడండి మేడం, విషయం ఏమిటంటే నా ఊపిరికి, నా గుండె కొట్టుకోవడానికి, నా నాడీ మండలానికి పుట్టినరోజు. అంటే నా హ్యాపీ యొక్క బర్త్డే. నాన్న, ఈ రోజు నా పుట్టినరోజు కదా, ఈ నాడీ నరాలు ఎవరు? అది కూడా నువ్వే కదా నాన్న. మేడం, మా అబ్బాయి యొక్క బర్త్డే పార్టీని మీరే ఆర్గనైజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వై నాట్ మిస్టర్ జిరాఫ్? మీరేమి కంగారు పడకండి. ఈ ఊరే ఆశ్చర్యపోయేంతగా మనం పార్టీ జరుపుదాం. ఇదిగో మేడం, అడ్వాన్స్ చెక్. ఓ థ్యాంక్ యూ మిస్టర్ జిరాఫ్. సరే, ఇప్పుడు మేము బయలుదేరతాం. రేపు పార్టీలో కలుసుకుందాం. సారీ కట్కర్ మేడం, సీలింగ్ బదలైపోయింది. దానికి సరిపడే పేమెంట్ నేను ఇచ్చేస్తాను. రా అబ్బాయి, వెళ్ళిపోదాం. కానీ నాన్న, నేనే కదా నాడీ నరము. ఇంతకీ యజమాని ఎవరు? నాకు అన్ని నువ్వే కదా నాన్న. రా వెళ్దాం. పిల్లలు, మీరిలా రండి. ఇది మనకొచ్చిన మొదటి పని. ఏ సమస్య రాకూడదు. పార్టీ అందరూ చూసి ఆశ్చర్యపోయేలా ఉండాలి. yes మేడం. సార్, మీకేమన్నా కావాలా? ఎలా ఉంది? జాలీగా ఉందా? నాకు కూడా చాలా జాలీగా ఉంది. సరే పదండి, ఇంకా చూద్దాం.
ఐస్ మీద పడుకుంటే ఎంత హాయిగా ఉందో. ఓకే. ఓ కూల్ డ్రింక్ తీసుకురావయ్యా. ఇదిగో తీసుకొస్తున్నాను. ఓ ఎయిర్ డ్రాప్. నా బిల్లుని పగలగొట్టాడు. అలా అని ఏనుగు చీమతో చెప్పింది. నవ్వు రాలేదా? సరే ఏం పర్వాలేదు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నవ్వు వచ్చిందా? రాలేదా? సరే వేరే ట్రై చేస్తాను. ఎప్పుడైనా నవ్వు రాలేదా? సరే ఇంకేదైనా ట్రై చేస్తాను. ఈసారి మాకు నవ్వు రాలేదంటే మా నాన్నని పిలుస్తారు చూడు. మీ నాన్నని చూస్తే నేను భయపడతాను అనుకున్నావా? నాన్న నాన్న నేను నిన్ను ప్రశ్నలు అడుగుతున్నాను. మీ నాన్నని చూస్తే నేను భయపడిపోతాను అనుకున్నావా? దానికి బదులుగా అమ్మ అని చెప్పు, నేను భయపడతాను. నేను నిన్ను ఎలాగైనా సరే నవ్విస్తాను నాన్న. నువ్వు ఎంత స్మార్ట్ గా ఉన్నావు. ఎనీ ప్రాబ్లమ్ సాన్? నో ఇట్స్ ఫైన్ నాన్న. దీన్ని తాగండి. నేను ఇప్పుడే తాగాను, చాలా ఫ్రెష్ గా ఉంది. అలా చూడు బాబు, నీ స్నాక్స్ లో ఉప్పే లేదు. ఇవి స్నాక్స్ కాదు, రసగుల్లా. ఓ అవును బాబు, చాలా బాగున్నాయి. ఈ రోజు నా టైమే బాగోలేదు. హలో ఎవ్రీవన్, నేను చెప్పేది అందరూ శ్రద్ధగా వినండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా గుండెకాయ అయిన వీడి స్వహస్తాలతో ఈ కేక్ కట్ చేస్తాడు. నాన్న నేనే కదా యజమానిని. మళ్ళీ ఈ కొత్త వ్యక్తి ఎవరు? అది కూడా నువ్వేనా? ఆ కేక్ ఎలా పట్టరా? నా చెయ్యి. చిన్నోడా, కేక్ పైన క్యాండిల్ పెట్టలేదు. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కానీ దీన్ని ఎలా పైన పెట్టాలబ్బా అని వద్దు. అరే ఏమిటి ఇలా చేసావు? గాడిద, కేక్ మొత్తం పాడు చేసావు కదా. నేను ఇప్పుడే సరి చేస్తాను చిన్నోడా. ఏం చేస్తున్నావు? ఆపే. ఈ హనీ మళ్ళీ ఏదో సమస్య తెచ్చినట్టుంది. సరే అదేంటో వెళ్ళి చూద్దాం. ఇది తినడానికి తెచ్చారా లేదా మ్యూజియం లో పెట్టడానికి తెచ్చారా? ఇందులో స్వీటే లేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అవును, ఇప్పుడు టేస్ట్ చాలా చండాలంగా ఉంది. టెన్షన్ పడకండి, నేను నీళ్ళతో కడిగేస్తానులే. కేక్ పాడవడానికంటే ముందే తినండి. ఇదిగో తినండి, తినండి. నువ్వేం చేస్తున్నావు? ఇదిగోండి, అందరూ కేక్ ని తీసుకోండి. నీ ముఖాన్ని చూసుకో.
ఇదిగో మీరు తీసుకో. జాలిగా ఉంది రండి. నేను కూడా చేస్తాను. నువ్వే తీసుకో. ఇదిగో తీసుకో. ఇంకా కావాలా? నీ మొహం మీద పడింది. నీ మొహం మీద కూడా పడింది. ఇది కూడా నీ కేక్ ఫౌంటైన్. ఎవరు అదే? నాకు కూడా ఇవ్వండి. అందరూ కొట్టండి. ఫుడ్ ఫైట్. ఏయ్, నన్ను వదిలేయండి. నన్ను కొట్టద్దు. ఇంత పెద్ద కేకుతో నా కడుపు నిండిపోయింది. అనుమానమా? అరే నాన్న వద్దు, నువ్వు నాన్నను పిలవద్దు. రండి అంకుల్, రండి ఆడుకుందాం. ఓ, ఇది నా మొదటి పని. అందరూ కలిసి అంతా నాశనం చేసేశారు. నేనేం చేయను? ఐఎమ్ రియల్లీ సారీ మిస్టర్ జిరాఫ్, మీ పార్టీని పాడు చేసినందుకు. ఓ, పార్టీని పాడు చేయలేదు. పార్టీ చాలా బాగా జరిగింది. పిల్లల మొహాలు చూడండి, ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ మేడం. ఈ అందమైన పార్టీకి మా అబ్బాయిని ఇంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు. అవును. ఇదిగో మేడం, ఇదే నా ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్. తర్వాత ఇది నా అడ్వాన్స్ పేమెంట్ నా బర్త్డే పార్టీ కోసం. సారీ మేడం. వద్దు, మీరేమి సారీ చెప్పొద్దు పిల్లలు. ఈ పార్టీకి నక్షత్రాలు వెలుగు తెచ్చారు. నక్షత్రాల నాకేమీ కనిపించడం లేదే.